ఫార్మల్ సెక్టర్ లోన్స్ బి మేడ్ బెనిఫిషియల్ ఫర్ పూర్ ఫార్మర్స్ అండ్ వర్కర్స్, సజెస్ట్ సమ్ మెజర్స్. ఫార్మల్ సెక్టర్ అంటే ఏంటి తెలుసమ్మా? జాబ్స్ లేదా ఎకనామిక్ యాక్టివిటీస్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, దాన్ని ఫార్మల్ సెక్టర్ అంటారు. లోన్స్ అంటే రుణాలు, ఓకేనమ్మా. దాని బెనిఫిషియల్ అంటే ఏంటి? ఆర్థికంగా హెల్ప్ చేయడం. ఫర్ పూర్ ఫార్మర్స్ అంటే అగ్రికల్చర్ వర్కర్స్, కాకపోతే వాళ్ళకి ఎటువంటి సదుపాయం ల్యాండ్ అనేది ఉండదు. సో ఫార్మర్స్, అలాంటి వాళ్ళని పీజన్స్ అంటారు, పూర్ ఫార్మర్స్. ఓకేనమ్మా. సజెస్ట్ సమ్ మెజర్స్ అంటే కొన్ని చర్యలను సూచించమంటున్నారు. ఓకేనమ్మా, డన్. సో అంటే వ్యవసాయ కార్మికులకు అధికారిక రంగం రుణాలు ఎలా ప్రయోజనకరంగా మార్చవచ్చని కొన్ని చర్యలు మనకి సూచించమంటున్నారు. ఫస్ట్ పాయింట్, ఫార్మల్ సెక్టర్ లోన్స్ కెన్ బి మేడ్ బెనిఫిషియల్ ది పూర్ ఫార్మర్స్ అండ్ వర్కర్స్ ఇన్ ది ఫాలోయింగ్ వేస్. వ్యవసాయ కార్మికులకు అధికారిక రంగం రుణాలు ప్రయోజనకరంగా మార్చవచ్చు. రుణాలు అందించే ప్రక్రియను సులభతరంగా చెయ్యాలి అని చెప్తున్నారు. ఓకేనమ్మా, డన్. సో ఈ పాయింట్ ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఫార్మల్ సెక్టర్ లోన్స్ అంటే ఏంటి అంటే అమ్మా, బ్యాంకులు లేదా కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలు, అవి ఫార్మల్ సెక్టర్ లోన్స్ అని అంటారు. ఓకేనమ్మా. సో ఈ లోన్స్ పూర్ ఫార్మర్స్ కి, వర్కర్స్ కి సహాయం అనేది పడతాయి. ఓకేనమ్మా, డన్. సో అంటే ఈ యొక్క పాయింట్ లో మీనింగ్ ఏది చెప్పాలంటే, పేద రైతులు అండ్ కార్మికులు బ్యాంకుల్లో కోఆపరేటివ్స్ వంటి ఫార్మల్ సెక్టర్ నుండి రుణాలు ఇవ్వడం వల్ల వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది, వాళ్ళకి సమ్మకంగా ఉంటుంది, మరియు భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. రుణం తీసుకొని వారు వ్యవసాయం చక్కగా చిన్న చిన్న వ్యాపారం లేదా ఇంకా ఇతర పనులు కూడా చేసుకుని ఆదాయం వాళ్ళు పెంచుకోవచ్చు. సో అందువల్ల ఫార్మల్ సెక్టర్ లోన్స్ అనేది బెనిఫిషియల్ అన్నమాట. పూర్ ఫార్మర్స్ కి తక్కువ వడ్డీ రేట్లు వస్తాయి. ప్రభుత్వ బ్యాంకులు రైతులు, కార్మికులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి. ఇలా ఇస్తే వారు అప్పు భారాన్ని తగ్గించుకోవచ్చు, సూసైడ్స్ కూడా వాళ్ళు చేసుకోరు. ఎక్కువ పేపర్ వర్క్ లేకుండా సులభమైన విధానంలో రుణాలు వాళ్ళకి ఆమోదించాలి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా గ్రామాల్లో శిక్షణ కలిగిన సిబ్బందిని పెట్టాలి. సో రైతులు పంట ఆధారంగా డబ్బులు సంపాదిస్తాడు. అప్పుడు ఆ పేద రైతులకు కొంత రుణాలు సబ్సిడీ ప్రభుత్వం చెల్లిస్తే వాళ్ళకి కూడా కొంత భారం తగ్గుతుంది. సో పంట దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి సబ్సిడీస్ అంటే గవర్నమెంట్ ఇచ్చే డబ్బు సహాయం అనేది పడుతుంది. సో ప్రొవైడింగ్ లోన్స్ షుడ్ బి మేడ్ ఈజియర్. ప్రాసెస్ అంటే ఏంటి? విధానం. ఓకేనమ్మా. లోన్స్ ప్రొవైడింగ్ అంటే తెలుసు కదా, లోన్స్ ని కల్పించడం. సో ప్రాసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ లోన్స్ షుడ్ బి మేడ్ ఈజియర్ అంటే రుణాలు ఇవ్వడాన్ని సులభం చేయాలి. బ్యాంకులు మరియు ఇతర ఫార్మల్ సంస్థలు రుణాలను అందించే ఒక ప్రాసెస్ ని చాలా సులభతరంగా వాళ్ళకి చేయాలి. రుణాలు ఇవ్వడాన్ని చాలా సులభం చేయాలి అంటే బ్యాంకులు అండ్ ఇంకొక లేదా ఇతర ఫార్మల్ సెక్టర్స్ వాళ్ళ యొక్క అసోసియేషన్స్ రుణం ఇవ్వడానికి అవసరమైన నియమాలు, పేపర్ వర్క్ పరిశీలనలో కొంత తగ్గించి వాళ్ళకి ఈజీ ప్రాసెస్ ఇవ్వాలి. పేద ప్రజలు, రైతులు, కార్మికులు సులభంగా రుణం పొందగలిగితే వాళ్ళు వాళ్ళ పనులు, వ్యాపారాలు, చదువు, వ్యవసాయం వంటి రంగాల్లో వాళ్ళు కూడా చాలా అభివృద్ధి అనేది చెందగలరు. ఓకేనమ్మా, డన్. బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్స్ షుడ్ బి ఓపెన్ ఇన్ మోర్ నెంబర్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే కోఆపరేటివ్స్ అంటే ఏంటి? అసిస్టెన్స్ ఇన్ వర్కింగ్. రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాలు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు అండ్ సహకార సంఘాలు, కోఆపరేటివ్స్ ఎక్కువ సంఖ్యలో తెరవాలి. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు మరియు మిగతా కోఆపరేటివ్స్, సహకార సంఘాలు ఎక్కువ సంఖ్యలో వాటిని ప్రారంభించాలి. ఇలా చేస్తే గ్రామ ప్రజలకు రుణాలు, పొదుపు సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు అండ్ ఆర్థిక సేవలు సులభంగా సమయానికి అందుతాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు ఎంతో యూస్ గా ఉపయోగపడుతుంది. ఇదే అభిప్రాయం ప్రపంచంలో పలు దేశాల్లో, పెరు వంటి దేశాల్లో కూడా కనిపిస్తుంది. ఓకేనమ్మా, డన్. బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్స్ ప్రొవైడ్ లోన్స్ విత్ చీపర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కోఆపరేటివ్స్ అనేది తెలుసు కదా, కోఆపరేటివ్ సంస్థలు ఇన్వాల్వింగ్ మ్యూచువల్ అసిస్టెన్స్ ఇన్ వర్కింగ్ అని అంటారు. సో డన్. చీపర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే తక్కువ వడ్డీ రేటు. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, బ్యాంకులు మరియు మిగతా సహకార సంఘాలు తక్కువ వడ్డీ రేటుతో
రుణాలు అందించాలి, ఈ యొక్క పూర్ ఫార్మర్స్ కి, పూర్ వర్కర్స్ కి. ఇంకా మీనింగ్ వివరంగా చెప్పాలంటే బ్యాంకులు మరియు కోఆపరేటివ్ సొసైటీలు పేద ప్రజలు, పేద రైతులు, చిన్న వ్యాపారులు అభివృద్ధి చెందడానికి తక్కువ వడ్డీ రేటు రుణాలు ఇస్తాయి. మార్కెట్ లో వడ్డీ కంటే తక్కువ రేటుకే రుణం ఇస్తాయి. ఇది పేదలకు మరియు రైతులకు చాలా మేలు చేస్తుంది. తక్కువ వడ్డీ అంటే మొత్తం చెల్లించాల్సిన మొత్తం కూడా తక్కువగానే ఉంటుంది. ప్రజలు అప్పుల్లో కూడా ఇరుక్కుపోకుండా చాలా హాయిగా ఉంటారు. సో రైతులకు పంటల కోసం, విత్తనాల కోసం, ఎరువులు, యంత్రాలు కొనడానికి తక్కువ వడ్డీ రుణాలు కూడా అందుతాయి. ఇది పంట ఉత్పత్తిని కూడా పెంచుతుంది. సో చిన్న వ్యాపారులు ఖర్చులు తక్కువ పెట్టి వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి ఇలా చేయడం వల్ల, తక్కువ రేట్ ఇంట్రెస్ట్ ఇస్తే. ది బెనిఫిట్స్ షుడ్ బి రీచ్డ్ టు పూర్ ఫార్మర్స్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? చిన్న తరహా పరిశ్రమలు అంటే బేకరీస్, పాటరీస్, టైలరింగ్స్ ఇవన్నీ. ఓకేనమ్మా. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, పేద రైతులకు మరియు ఇంకా చిన్న స్థాయి పారిశ్రమలకు ప్రభుత్వం, బ్యాంకులు, కోఆపరేటివ్స్ ఇచ్చే సహాయాలు, సబ్సిడీలు, రుణాలు, శిక్షణ కార్యక్రమాలు నిజంగా వాళ్లకు చేరాలి. ఇవి చాలా మటుకు చేరవు. అలా చేయడం వల్ల వారు అభివృద్ధి చెందుతారు, ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా స్ట్రాంగ్ గా ఏర్పడుతుంది. ఎరువులు, విత్తనాలు వంటి బీమా వంటి సబ్సిడీలు నిజంగా పేద రైతులకు అవి చేరాలి. ఇలా చేస్తే వారి ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. నెసరీ దట్ ఎవ్రీవన్ రిసీవ్స్ ది లోన్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటే పల్లెటూర్లు. సో ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ రుణాలు పొందేలా చూడటం అవసరం. గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికి రుణాలు అందుబాటులో ఉండడం చాలా అవసరం అన్నమాట. సో ఎందుకంటే గ్రామీణ ప్రజలు, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు అందరికీ డబ్బు అవసరమయ్యే సహాయాలు ఉంటాయి. సో బ్యాంకులు మరియు కోఆపరేటివ్స్ రుణాలు సులభంగా అందిస్తే వారు తమ పనులు మెరుగుగా చేయగలరు మరియు గ్రామ అభివృద్ధి కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఓకేనమ్మా. డన్. ఫార్మల్ లోన్స్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ మోర్ ఈక్వల్లీ. ఫార్మల్ లోన్స్ అంటే మనీ బారోడ్ ఫ్రమ్ బ్యాంక్స్. ఆ అధికారిక రుణాలు మరింత సమానంగా పంపిణీ చేయాలి. ఇక్కడ ఫార్మల్ లోన్స్ అంటే బ్యాంకులు, కోఆపరేటివ్స్ వంటి ప్రభుత్వ సంస్థలు ఇచ్చే ఒక రుణాలు. ఈ రుణాలు కొందరికి కాకుండా ప్రతి రైతు, ప్రతి కార్మికుడికి, ప్రతి చిన్న వ్యాపారి అందరికీ సమానంగా అందాలన్నమాట. రుణాలు సమానంగా పంపిణీ చేస్తే ఆర్థిక ప్రాబ్లమ్స్ కూడా తగ్గి గ్రామీణ పట్టణ అభివృద్ధి కూడా చాలా మెరుగుపడుతుంది. ఓకేనమ్మా. డన్. క్రియేట్ అవేర్నెస్ అండ్ అబౌట్ ది లాసెస్ కాజ్డ్ డ్యూ టు ద లోన్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ సెక్టర్. క్రియేట్ అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడం. ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఏంటి? స్ట్రీట్ వెండర్స్, చిన్న స్మాల్ హౌస్ హోల్డ్ బిజినెస్, ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ సెక్టర్. సో అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలన్నమాట. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, గ్రామాల్లో చాలా మంది రైతులు మరియు చిన్న వ్యాపారులు, మనీ లెండర్స్, ఇంకా చాలా మంది సూది వ్యాపారులు, మధ్యవర్తులు వంటి ఇన్ఫార్మల్ రంగం నుంచి రుణాలు తీసుకుంటారు. వీరు ఎక్కువ వడ్డీ ఇస్తారు. సో మరియు సరైన పేపర్స్ కూడా వాళ్ళు కల్పించరు. సో దీనివల్ల ఎవరైతే రుణం తీసుకుంటారో, అప్పు తీసుకుంటారో వాళ్ళు నష్టపోతారు, అప్పుల్లో పడిపోతారు. కొన్నిసార్లు ఆస్తులు కూడా వాళ్ళు కోల్పోయే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ మనం ఏం చేయాలంటే ప్రజలకి ఈ నష్టాల గురించి మనం అవగాహన ఉంచడానికి చాలా ముఖ్యం. దీనికి ఒక షార్ట్ గా చెప్తాను చూడమ్మా. ఈ పేద రైతులు మరియు కార్మికులకు బ్యాంకులు, కోఆపరేటివ్ సొసైటీలు వంటి ఫార్మల్ సెక్టర్ నుంచి రుణాలు తీసుకుంటే తక్కువ వడ్డీతో మరియు భద్రతతో రుణాలు పొందుతారు. వీటిని మరింత ఉపయోగకరంగా చేయడానికి ప్రభుత్వం, బ్యాంకులు మరియు సమాజం కొన్ని చర్యలు తీసుకోవాలి. దీనివల్ల వారు ఆర్థికంగా ముందుకు వెళ్ళి అప్పులు బారి నుంచి బయటపడతారు. సో ఇంకా పేద రైతుల కోసం తక్కువ వడ్డీ రుణాలు అందించడం చాలా ఉపయోగం. రుణాలు సులభంగా పొందే విధం కూడా మనం నియమాలు తగ్గించాలి. గ్రామాలలో బ్యాంకుల సంఖ్య పెంచాలి. ఇంకా పేద రైతులకు ప్రత్యేక పథకాలు కూడా రూపొందించాలి. సో ఇదే షార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఫార్మల్ సెక్టర్ లోన్స్ బి మేడ్ బెనిఫిషియల్ ఫర్ పూర్ ఫార్మర్స్ అండ్ వర్కర్స్. దీస్ ఆర్ ది మెజర్స్. హోప్ యు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.